కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు రావడం సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఆకేపోగు ప్రభాకర్కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార కార్పొరేషన్ చైర్మన్, పార్వతమ్మకు విశ్వబ్రహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా, విక్రమ సింగ్కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పదవులు వచ్చాయి. దీంతో పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి సింగ్కు విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరికి ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్ గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు, అందరూ సమానమే. కానీ సమయ